హలో ఎవ్రీవన్, నేను భరభూపాల్. నిన్నటి వీడియోలో ఏపీడిఎస్సి 2018 టీజీటీ మ్యాథ్స్ పేపర్లో మ్యాథ్స్ కంటెంట్ నుంచి 27% స్కూల్ లెవెల్లో ఉన్నాయని చెప్పి 41 నుంచి 67 వరకు డిస్కస్ చేశాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని ఇంటర్మీడియట్ లాగా ఉన్నాయని చెప్పాను. అండ్ దెన్ ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తానని కూడా చెప్పాను. ఆ పేపర్ తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాసెస్లో ఐ కేమ్ టు నో దట్ కేవలం 27 క్వశ్చన్స్ కాదు, మధ్యలో అక్కడక్కడ 10th క్లాస్ క్వశ్చన్స్ అరౌండ్ 12 ప్రాబ్లమ్స్ దాకా ఉన్నాయి. అంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన 27 కాకుండా ఒక 12 ప్రాబ్లమ్స్, మరీ 10th స్టాండర్డ్ లేదా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ చెప్పకుండా కొంచెం 10th క్లాస్కి అబో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కంటే కొంచెం తక్కువ, ఏదైనా ఒక చిన్న విషయం తెలిస్తే చాలు అన్నట్లు ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా 39 క్వశ్చన్స్ మనకి 10th స్టాండర్డ్లోనే ఉన్నట్టుగా కన్సిడర్ చేయాలి. అండ్ ఈ రిమైనింగ్ 12 క్వశ్చన్స్ కూడా ప్రతి ప్రాబ్లంలో ఏదో ఒక కొత్త లేదా చిన్న విషయం మీకు తెలియనుంది కాబట్టి ఈ 12 ప్రాబ్లమ్స్ డీటెయిల్గా డిస్కస్ చేస్తే బాగుంటుంది అనిపించి డిస్కస్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం అనుకుంటే కాన్సెప్ట్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారన్నది కూడా మీరు నోటీస్ చేయాలి. సో స్ట్రైట్ అవే టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 71 నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీరు పాస్ కొట్టుకొని ఈ నోట్ చేసుకొని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కొన్నిసార్లు పూర్తి ఎక్స్ప్లెనేషన్ కాకుండా కొన్నిసార్లు మీరు ఆలోచించడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ నేను మీకే వదిలిపెట్టి ముందుకెళ్తాను. అంటే ఇలా ఎందుకు చేస్తున్నానో మీరే ఆలోచించండి ఇలాంటి చోట. సో మీరు అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది మనకి క్లియర్గా. ఏమి చూడండి, ఇక్కడ చూపించాను కదా నేను. ఏ డిస్ట్రిబ్యూషన్ కన్సిస్ట్ 3 కాంపోనెంట్స్ విత్ ఫ్రీక్వెన్సీస్ 45, 40, 50. అంటే ఒక 3 కాంపోనెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 45 ఒకటి, 40 ఒకటి, 50 ఒకటి, ఈ ఫ్రీక్వెన్సీస్తో ఉన్నాయి. అండ్ దేర్ మీన్స్ ఈస్ 2.5 అండ్ 2.5. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ కంబైన్డ్ డిస్ట్రిబ్యూషన్? అంటే అవి 3 కలుపుకొని చూడండి. 45 ఉండే ఫ్రీక్వెన్సీ మీన్ 2 ఉంది అంటున్నాడు, 40 ఫ్రీక్వెన్సీ ఉండేదానికి 2.5 అంటున్నాడు, దీనికి ఇది అంటున్నాడు. టోటల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది మనకి మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఈ 2 మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆలోచించాలి, ఇదెందుకు మల్టిప్లై చేస్తున్నాను అది మీరు ఆలోచించాలి. సో ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు మీరు 3 యాడ్ చేయండి, 3 యాడ్ చేస్తే 220 వచ్చింది. సో ఈ 220ని సమ్ ఆఫ్ దీస్ 3, ఈ 3తో మల్టిప్లై చేస్తే 3 యాడ్ చేస్తే 100 వచ్చింది. సో 100 చేస్తే 2.2 వచ్చింది. సో ఈ ప్రాబ్లం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాంటెడ్గా నేను. సో మళ్ళీ లేనిపోని డీప్ థింగ్స్ డిస్కస్ చేయాలని. సో మీరే ఆలోచించండి, ఇక్కడ ఎందుకు ఇలా మల్టిప్లై చేశాను, ఎందుకు దీంతో డివైడ్ చేశానని కాస్త మీరు ఆలోచిస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఈ లాజిక్ ఫాలో అయ్యారని. ఇదేమి షార్ట్ కట్ కాదు, కేవలం ఒక ప్రాపర్ వేలో లాజికల్గా మాత్రమే చేశాను. అలాగే క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. 72 మీరు రాసుకోండి. సో వీళ్ళు ఏమి ఇచ్చారంటే ది అర్థమెటిక్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 9 ఐటమ్స్. ద అర్థమెటిక్ మీన్ అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 9 ఐటమ్స్ ఇస్. సో అర్థమెటిక్ మీన్ వచ్చేసి 43, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 5. ఎన్ని ఐటమ్స్? 9 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 72 క్వశ్చన్. 9 ఐటమ్స్ యొక్క అర్థమెటిక్ మీన్ 43, స్టాండర్డ్ డీవియేషన్ 5. ఇఫ్ అన్ ఐటమ్ ఆఫ్ 63 హూజ్ వాల్యూ ఈజ్ యాడెడ్ టు ద సెట్, అంటే ఒక 63 వాల్యూ ఉంటే 1 more ఐటమ్ తీసుకొచ్చి యాడ్ చేస్తే వాట్ ఈస్ ద న్యూ మీన్ ఆఫ్ 10 ఐటమ్స్ అని ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే దీంట్లో స్టాండర్డ్ డీవియేషన్ అనే వర్డ్ అన్నెసెసరీగా ఇచ్చారు. 5 అనే వాల్యూ, దానికి సంబంధించి ఎలాంటి క్యాలిక్యులేషన్ ఇవ్వలేదు. సింపుల్గా చెప్పాలంటే ది యావరేజ్ ఆఫ్ 9 ఐటమ్స్ ఈస్ 43. ఇఫ్ న్యూ వాల్యూ 63 ఈజ్ యాడెడ్ టు ద ఎంటైర్ గ్రూప్, వాట్ విల్ బి ద న్యూ మీన్ అని ఇచ్చింటే సరిపోయేది. అనవసరంగా ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అనే వర్డ్ తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేశారు. స్టాండర్డ్ డీవియేషన్ అనే వర్డ్ ఇంటర్మీడియట్ స్టాటిస్టిక్స్లో వస్తుంది, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఏదైతే స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారో ఇది కేవలం ఇచ్చినప్పటికీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో ఎటువంటి ఉపయోగం లేదు. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి? మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా.
సో ఇప్పుడు మీన్ ఎంత ఇచ్చారు? 43 ఇచ్చారు. 43 ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై 9 అనేది సరిపోతుందా? సో 9 వైపు ట్రాన్స్పోజ్ చేస్తే 43 ఇంటూ 9 ఈక్వల్ టు సమ్ అవుతుంది. 9 3 జార్ 27, 9 4 జార్ 36, 387 వచ్చేసి సమ్ ఆఫ్ 9 వాల్యూస్ 387. ఇప్పుడు ఈ 63 తీసుకొచ్చి దీనికి యాడ్ చేయండి. సో ఏమవుతుంది? 450 అవుతుంది. 450 ఈ 1 ఐటెం యాడ్ చేయడం వల్ల ఇప్పుడు కొత్త మీన్ ఏమవుతుంది? సో 450 అనేది సమ్ డివైడెడ్ బై 10 విచ్ ఈస్ నథింగ్ బట్ 45. సో చూడండి ఇక్కడ 45 అనేది బోల్డ్గా చేసి పెట్టారు. సో ఈ ప్రాబ్లంలో స్టాండర్డ్ డీవియేషన్ అనే వర్డ్ ఇచ్చినప్పటికీ దానివల్ల ఉపయోగం లేదు. అనవసరంగా మనం భయపడిపోయి ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండా వదిలేస్తాం. కాస్త ప్రశాంతంగా ఆలోచించగలిగితే ఇంటర్మీడియట్ టాపిక్స్ లేదా కనెక్టెడ్ టాపిక్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం కాన్ఫిడెంట్గా చేయగలమంటే మీరు నోటీస్ చేయాలి. సో అందుకనే పర్టికులర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ పిక్ చేశాను. అలాగే 73 క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూడండి. 73 క్వశ్చన్ ఇది చూడడానికి ప్రాబబిలిటీ క్వశ్చన్. ఎస్ ప్రాబబిలిటీ క్వశ్చన్ క్లియర్గా వర్డ్ ప్రాబబిలిటీ ఉంది. కానీ అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 1 2 3 4 5 సమ్ ఇచ్చారు. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే టాపిక్ కనుక తెలిస్తే ఈ ప్రాబ్లం కాన్ఫిడెంట్గా చేసేయచ్చు. బట్ అది తెలియకపోయినప్పటికీ 1 2 3 4 5 అనే డిజిట్స్తో 5 digit numbers can be formed if one number is selected at random. The probability that it is an even number అని here. ఇక్కడ విషయం ఏంటంటే ఈ నంబర్స్తో 5 digit నంబర్ ఫామ్ చేస్తున్నప్పుడు మీరు కాస్త లాజికల్గా ఆలోచిస్తే చాలు. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి మీకు ఎలాంటి ఐడియా లేకపోయినా డజంట్ మ్యాటర్. కొంచెం లాజికల్గా ఇప్పుడు ఇక్కడ ప్రతి నంబర్ వాడుతున్నాం. ఏ నంబర్ని రెండోసారి వాడే అవకాశం ఉండకూడదు. అంటే ఇది జనరల్గా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో విత్ రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ అనే 2 వర్డ్స్ వస్తాయి. ఇక్కడ వాళ్ళు ఏమి మెన్షన్ చేయలేదు అంటే వితౌట్ రిపిటేషన్నే కన్సిడర్ చేస్తాం. 1 2 3 4 5 అనే నంబర్స్తో 5 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 digit నంబర్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని ఫామ్ అవుతాయి అనేది ఇక్కడ క్వశ్చన్. అలాగే వాళ్ళు అంటున్న క్వశ్చన్ ఏంటంటే వీటితో ఫామ్ అయ్యే 5 digit నంబర్స్లో ఒక నంబర్ కనుక తీసుకుంటే అది ఈవెన్ నంబర్ కావడానికి ఛాన్స్ ఎంత? ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నంబర్ కావాలంటే ఈ చివర్లో ఈవెన్ డిజిట్ ఉండాలి కదా. సో ఇప్పుడు నేను ఇంకొక బాక్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఈవెన్ నంబర్ రావాలి, ఇక్కడ ఈవెన్ నంబర్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటితో ఫామ్ అయ్యే నెంబర్స్ ఎన్ని అవుతాయి? మొత్తం నెంబర్స్ 1 2 ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి 5 నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ ప్లేస్లో 5 digits పాసిబుల్. అంటే 1 2 3 4 5 నెంబర్లు వచ్చి ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. ఒక నెంబర్ ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా మన దగ్గర డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. తర్వాత ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి, 3 ఉంటాయి, 1 ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది 5 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 120. ఇది మీకు కరెక్ట్గా అర్థమైతే ఫస్ట్ టైం వినేవాళ్ళు కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లిటిల్ ఐడియా ఉండే వాళ్ళకి ఇది టక్కన అర్థమైపోతుంది. ఇక్కడ నేనేమంటున్నా అంటే 5 digits 5 places లాగా తీసుకున్నాను. నాకు ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ప్లేస్లో ఈ 5 నెంబర్స్లో ఏ నెంబర్ అన్నా తీసుకొచ్చి పెట్టచ్చు. అంటే ఇక్కడ పెట్టడానికి నా దగ్గర ఎన్ని చాయిస్లు ఉన్నాయి? 5 choices ఉన్నాయి, లేదా 5 నెంబర్స్ ఉన్నాయి. ఒక నెంబర్ పెట్టేశారు. ఇప్పుడు నా దగ్గర చేతిలో ఎన్ని 4 ఉన్నాయి. సో ఇక్కడ పెట్టడానికి ఎన్ని నెంబర్స్ అవైలబుల్గా ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 1 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 1 ఉంటాయి. మొత్తం మల్టిప్లై చేస్తే 120. అంటే 1 2 3 4 5 అనే డిజిట్స్తో రిపిటేషన్ లేకుండా 5 digit నెంబర్స్ మొత్తం 120 వస్తాయి. మొత్తం 120 వస్తాయి. 5 బాగానే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్ అన్నారు. అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ 2 ఉండాలి లేదా 4 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2 పెట్టేసాను ఆల్రెడీ. ఇంకా నా దగ్గర నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. సో ఇప్పుడు పాసిబిలిటీస్ ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. అంతేనా? 4 places ఉన్నాయి. ఇక్కడ 4 నెంబర్స్ పెట్టచ్చు, ఇక్కడ 3 పెట్టచ్చు, ఇక్కడ 2 పెట్టచ్చు, ఇక్కడ 1 పెట్టచ్చు. సో మొత్తం ఎంత అవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 నెంబర్స్ వస్తాయి. అంటే చివర్లో 2 ఉండే నెంబర్లు 24 వస్తాయి. చివర్లో 2 అంటే ఈవెన్ నెంబర్. అలాగే చివర్లో 4 ఉండేవి కూడా సేమే కదా, 24 వస్తాయి. అంటే ఈవెన్ నెంబర్స్ ఎన్ని వచ్చాయి మనకి? 48 వచ్చాయి. టోటల్ నెంబర్స్ ఎన్ని వచ్చాయి మనకి? 120 వచ్చాయి. వాళ్ళు అడిగింది అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్ అన్నారు. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు చెప్పండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 48 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 120. సో మనకి ఏమవుతుంది? క్యాన్సిల్ చేస్తే
2/5 వస్తుంది. సో 2/5 ఆన్సర్. ఎస్ 2/5 ఇక్కడ ఆన్సర్. సో ఇది మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కేవలం ప్రాబబిలిటీకి మాత్రమే సంబంధించిన నాలెడ్జ్ సరిపోదు. 10th క్లాస్ వరకు ఉంటుంది. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. బట్ ఇది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కంప్లీట్ ఐడియా ఉండాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ పర్ముటేషన్ కాంబినేషన్ అనేది మీరు విని ఉన్నది గుర్తుకు వచ్చినా సరే మీరు ఈజీగా చేసేయచ్చు. సింపుల్గా లాజికల్గా అప్రోచ్ చేయాలి. నేను ఏమి ఫార్ములాస్ వాడలేదు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించి ఎలాంటి బిగ్ కాన్సెప్ట్స్ వాడలేదు, జస్ట్ లాజికల్గా మాత్రమే. ఇది 10th క్లాస్ ప్రాబ్లం కాదు, అలాగని చెప్పి మీరు వదిలిపెట్టేసే ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్ కూడా కాదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో మీరు ఈ కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు మరీ భయపడి పక్కకి పెట్టేయకుండా ఇలా చేయగలిగితే చాలు. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇది 76. ఈ క్వశ్చన్ నేను ఇలా పెడుతున్నాను, మీరు పాస్ కొట్టుకొని ఆ క్వశ్చన్ నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఫంక్షన్స్ మీద ఇచ్చిన క్వశ్చన్. ఫంక్షన్స్ గురించి అసలు మీకు ఏమీ తెలియదు, నాకు కూడా ఏమీ తెలియదు అనుకున్నాం. అయినా సరే ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, కాస్త లాజికల్గా అప్లై చేయగలిగితే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ f(x) అనేది నేను x² అని అన్నాను అనుకోండి, ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశాను. అంటే దాని అర్థం ఏంది, f అనే ఫంక్షన్కి ఒక వేరియబుల్ తీసుకొచ్చి ఇవ్వగానే అది ఏం చేస్తుందంటే ఆ తీసుకొచ్చి ఇచ్చిన వేరియబుల్ని స్క్వేర్ చేస్తుంది నేను అర్థం. ఎఫ్ అనే ఒక ఫంక్షన్కి నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొచ్చి ఇదిగో నీ దగ్గర పెట్టుకొని ఇవ్వగానే అది ఏం చేస్తుంది, వెంటనే దాన్ని స్క్వేర్ చేసి నాకు రిజల్ట్ ఇస్తుంది. సో సపోజ్ g(x) అని ఇంకొక ఫంక్షన్ ఉంది, ఇది ఇవ్వగానే 2x+1 అంటే ఇచ్చిన నెంబర్ని డబల్ చేసి 1 యాడ్ చేసి పెట్టు. ఇదొక ఫంక్షన్ అని చెప్పి జాగ్రత్తగా రండి. ఇదొక ఫంక్షన్. దీనికి ఎక్స్ ఇస్తేనేమో స్క్వేర్ చేస్తాను, దీనికి ఎక్స్ ఇస్తేనేమో దాన్ని డబల్ చేసి 1 యాడ్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తా, ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఎఫ్ సర్కిల్ జీ ఇప్పుడు ఇలా రాస్తాను. ఇంకా నేను క్వశ్చన్లోకి వెళ్ళలేదు, ఇది రాస్తాను. ఇప్పుడు అర్థం ఏంటి, ఫస్ట్ జీకి ఇవ్వు ఎక్స్ని, ఆ ఇచ్చిన వేరియబుల్ని జీ ఏం చేసి రిజల్ట్ ఇస్తుందో ఆ రిజల్ట్ తీసుకొచ్చి ఎఫ్కి ఇవ్వు అని చెప్తున్నాను. అంటే జీకి ఒక వేరియబుల్ ఇస్తాను, ఏదైనా రిజల్ట్ వచ్చింటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎఫ్కి ఇస్తాను. అంతేనా, ఎఫ్ సర్కిల్ g(x) అని ఇస్తే, సో ఇప్పుడు ఫస్ట్ g(x) సింప్లిఫై చేస్తున్నాం. అప్పుడు ఇదేమవుతుంది, g(x) + 2x కదా, అంటే f(2x+1) అంటే g(x) ఈజ్ నథింగ్ బట్ 2x+. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు ఎఫ్కి ఏదైనా వేరియబుల్ ఇస్తే, ఏదైనా వాల్యూ ఇస్తే దాన్ని ఇది చేస్తుంది కదా, అప్పుడు ఇదేమవుతుంది 2x+1² అంటే 4x² + 4x+1 అవుతుంది ఎఫ్ సర్కిల్ g(x). ఇది అర్థమైంది. నేను ఎలాంటి టెక్నికల్ డెఫినేషన్స్ కానీ ఎలాంటి కాన్సెప్ట్స్ కానీ ఏమీ మాట్లాడలేదు. ఊరికే దీని మీనింగ్ ఏంటి, ఎఫ్ సర్కిల్ g(x) మీనింగ్ ఏంటి, f(g)(x) మీనింగ్ ఏంటి, ఫస్ట్ జీకి ఇస్తాం, అది ఏదైతే చేసే రిజల్ట్ ఇస్తుందో దాన్ని తీసుకొచ్చి ఎఫ్కి ఇస్తాం. సో ఇప్పుడు ఈ లాజిక్ కాన్సెప్ట్ కూడా కాదు, జస్ట్ లాజిక్ బేస్ చేసుకొని నేను ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే f(x) = 3x - 2. ఇది వచ్చేసి 76th క్వశ్చన్. f(x) = 3x - 2, g(x) = x² + 1 అయితే వాట్ ఈజ్ ఎఫ్ సర్కిల్ g(x²+1) ఎంత అని అడిగారు. సో ఇది చూడండి, g అనే ఫంక్షన్కి x ఇస్తే దాన్ని స్క్వేర్ చేసి 1 యాడ్ చేస్తుంది, f అనే ఫంక్షన్కి x ఇస్తే దానికి ట్రిపుల్ చేసి -2 చేస్తుంది. ఇవి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కుంటారు. సో ఎక్కడ x ఉంటే అక్కడ x², ఫస్ట్ g(x²+1) అనుకుంటాం. సో ఇప్పుడు చూడండి, g(x²+1), ఇప్పుడు x ఉంటే x²+1 వచ్చింది. ఇప్పుడు ఇది ఉంటే x²+1² అంటారా, x ఉంటే x² తీసుకుంది, x²+1 ఉంటే x²+1². ఇప్పుడు x⁴ + 2x²+1+1 x⁴ + 2x²+2 ఏంటిది, g(x²+1). ఇప్పుడు వాళ్ళు కనుక్కుంది ఇది కదా. సో ఎఫ్ సర్కిల్ g(x²+1) అది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం f(x⁴ + 2x²+2) అని రాసేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇదంతా సింప్లిఫై చేస్తే నాకు ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి, f(x) అయితే 3x - 2, మరి f ఆఫ్ దిస్ అంటే 3 times of x⁴ + 2x² + 2 - 2. సో 3x⁴
ప్లస్ 6x² ప్లస్ 6 మైనస్ 2 3x⁴ ప్లస్ 6x² ప్లస్ 4. చూడండి, ఏదైనా నేను నార్మల్గా మనకి 10th క్లాస్లో లేదా 9th క్లాస్ స్టాండర్డ్లో ఉండే ఆల్జిబ్రా ప్రాబ్లం లాగా ఉంది. మీరు భయపడి జుట్టు పీక్కొని హడావిడి పడిపోయేంతగా ఏమీ లేదు ఈ ప్రాబ్లంలో. ఈవెన్ దో మీకు ఫంక్షన్కి సంబంధించిన డెఫినేషన్లు, కాన్సెప్ట్స్, ఫార్ములాస్ ఏవి తెలియకపోయినా మినిమం ఐడియా అంతే, దీని మీనింగ్ ఏంటి అంతే చాలు. అంతకు మించి ఇక్కడ నా మీనింగ్ లేదా నా ఉద్దేశం అంతా ఇంటర్మీడియట్ మీరు డీప్గా చదవాల్సిన అవసరం లేదు, లేదంటే బేసిక్స్ తెలిస్తే చాలు చేసేయచ్చు, ఇది కాదు నా ఉద్దేశం. బట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇచ్చే క్వశ్చన్స్లో కూడా మీకు దాదాపు 40 to 50%, అంటే మనకు ఒక 40 క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ నుంచి ఉంటాయి అని అనుకుంటే వాటిల్లో కూడా 10 to 15 క్వశ్చన్స్ దగ్గర మీరు కాస్త లాజికల్ అప్రోచ్ కనుక మీకు కమాండబుల్గా చేయగలిగితే, అంటే కొంచెం లాజికల్గా ఆలోచించగలిగితే మీరు కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయగలని చెప్పడమే నా ఉద్దేశం. అంతే తప్ప ఇంటర్మీడియట్ మీరు లైట్ తీసుకోండి అని కూడా నేను చెప్పట్లేదు. ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్వేస్ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, 82 క్వశ్చన్. ఇది పక్కాగా 10th క్లాస్ లెవెల్ క్వశ్చన్, ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్ కూడా కాదు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x/1 - x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x/x ఈక్వల్ టు 2 1/6 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని అడిగారు. సో ఇది జస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రిలేటెడ్ ప్రాబ్లం. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇది దీనికి రెసిప్రోకల్ లాగా కనుక x/1 - x 1 - x/x. సో ఇప్పుడు దీన్ని p + 1/p ఈక్వల్ టు 13/6 అవుతుంది. సో ఇప్పుడు చూడండి మీరు ఇది p² + 1/p ఈక్వల్ టు 13/6. సో మీరు చేస్తే 6p² + 6 ఈక్వల్ టు 13p, 6p² - 13p + 6 ఈక్వల్ టు 0, 6p² - 9p - 4p + 6 ఈక్వల్ టు 0. సో ఏం కామన్ తీయచ్చు? 3p కామన్ తీస్తే 2p - 3, -2 కామన్ తీస్తే 3p - 3, సారీ 2p - 3. సో 2p - 3 ఇంటూ 3p -2. సో p ఈక్వల్ టు 3/2 లేదా 2/3. ఇక్కడికి అయిపోలేదు ప్రాబ్లం ఇంకా. సో ఇప్పుడు వాట్ ఈస్ p? స్క్వేర్ రూట్ ఆఫ్ x/1 - x ఈక్వల్ టు 3/2 రాశాను. సాల్వ్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x - 1/x ఈక్వల్ టు 9/4 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x ఈక్వల్ టు 9 - 9x, 13x ఈక్వల్ టు 9, x ఈక్వల్ టు 9/3. సో మీరు ఒక్కసారి 9/13 మీరు ఒక్కసారి ఇది చూడగానే 82 చూడగానే మీకు x ఈక్వల్ టు 9/13 ఒక చోట ఆప్షన్ కనబడుతుంది, వేరే ఎక్కడ రిపీట్ కాలేదు. వెంటనే ఇక్కడ సెకండ్ కేసు తీసుకోలేదు, నేను ఇంకా 2/3 తీసుకోలేదు. 2/3 తీసుకోకుండా 3/2కి ఇది వచ్చింది, 2/3 కూడా వేరే వాల్యూ వస్తుంది. బట్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్ లేకుండానే మనం ఐడెంటిఫై చేసేయచ్చు. మీరు చూడండి, కొంతమంది దీనికి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామంటారు. అసలు ఇంపాసిబుల్ అంటే నా ఉద్దేశం తీసుకొచ్చి ఈ 4/13 9/13 సబ్స్టిట్యూట్ చేస్తే క్యాలిక్యులేషన్ చాలా కాంప్లికేట్ అవుతుంది. ఇలా చేయడం ప్రాపర్ ప్రొసీజర్. దీనికి షార్ట్ కట్స్ ఏమున్నాయో నాకైతే ఐడియా లేదు. షార్ట్ కట్స్ జనరల్గా నేను ప్రిఫర్ చేయను. అండ్ ఇది ప్యూర్గా 10th క్లాస్ లెవెల్ ప్రాబ్లం మాత్రమే, ఇట్స్ నాట్ ఏ ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాబ్లం. కాకపోతే కాస్త ఓపిక చేయగలగాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని. మేబీ కొన్నిసార్లు మనకి ఒక 1 minute కంటే ఎక్కువ టైం పట్టచ్చు. ఈవెన్ 84th క్వశ్చన్ కూడా ఏమిచ్చారంటే px³ + qx² + rx + s ఈక్వల్ టు 0 అనే ఒక క్యూబిక్ పాలినామిల్ ఇచ్చారు. క్యూబిక్ పాలినామిల్ ఇచ్చి దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిగ్మా α² β² అన్నారు. ఆల్ఫా బీటా గామాలు అనేవి దీనికి రూట్స్ అయితే అని అన్నాడు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం 10th క్లాస్లో పాలినామిల్స్ అనే చాప్టర్ ఉంది. పాలినామిల్ చాప్టర్లో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఒక క్యూబిక్ పాలినామిల్ తీసుకుంటే మనం రికాల్ చేసుకోవాల్సింది ax³ + bx² + cx + d అనే క్యూబిక్ ఈక్వేషన్ లేదా పాలినామిల్ ఏదైనా తీసుకుంటే ఆల్ఫా బీటా గామాలు అనేవి దీనికి జీరోస్ అయితే ఆల్ఫా + బీటా + గామా అనేది -b/a అవుతుంది. ఆల్ఫా బీటా గామా అనేది -d/a అవుతుంది. ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా అనేది c/a అవుతుంది.
ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఇప్పుడు చూడండి ఆల్ఫా బీటా గామా ఇది కనుక్కోమంటున్నా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుందో, సో -q/p అవుతుంది. అంతేనా? అకార్డింగ్ టు దట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏమవుతుంది అకార్డింగ్ టు దిస్ r/p అవుతుంది. ఆల్ఫా బీటా గామా ఏమవుతుంది -s/p అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు వాళ్ళు కనుక్కోమంది చూడండి, ఇది సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కనుక్కోమన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్, ఇది కదా. సో ఇప్పుడు ఇది రావాలంటే ఎక్కడా ఇది లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇది ఉంది చూసారా, దీన్ని పికప్ చేసుకుంటున్నా. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు r/p నాకు తెలుసు. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది నాకు? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r²/p² అవుతుంది. సో ఇప్పుడు ఇది a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ a² ప్లస్ b² ప్లస్ c² a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2 కామన్ తీస్తాం. ab ప్లస్ bc ప్లస్ ca కదా. ab ఏమవుతుంది చూడండి, ఆల్ఫా బీటా స్క్వేర్ గామా అవుతుంది. ఆల్ఫా బీటా స్క్వేర్ గామా ప్లస్ ఇవి రెండు ఏమవుతాయి, ఆల్ఫా బీటా గామా స్క్వేర్ అవుతుంది. అండ్ ఇవి రెండు ఏమవుతాయి, ఆల్ఫా స్క్వేర్ బీటా గామా. అంతేనా? ఈక్వల్ టు r²/p² అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, నాకు ఇది కావాలి, అవసరం లేదు అవతల పంపించాలి. బట్ పంపించే ముందు దీన్ని కొంచెం మీరు జాగ్రత్త చూడండి. ఈ మూడిట్లో ఏం కామన్ చేయొచ్చు? 2 ఆల్ఫా బీటా గామా కామన్ చేయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు r²/p². వాట్ ఈజ్ ఆల్ఫా బీటా గామా? -s/p. వాట్ ఈజ్ ఆల్ఫా బీటా? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2 ఇంటూ s/p ఇంటూ q/p. సో నేను మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ ఉండే ప్లస్ అవతలకి వెళ్తే, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ రాస్తుంది క్యాలిక్యులేషన్. సో r²/p² మైనస్ 2sq/p². ఓవరాల్గా మాట్లాడితే p² r² మైనస్ 2sq. ఒక్కసారి చూడండి. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ దీనికి షార్ట్ కట్ లేదని నా ఒపీనియన్. ఒకవేళ లేదు సార్ దీన్ని ఇలా చేయొచ్చు అంటే ఏమి మొహమాట పడకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. సో ఈ ప్రాబ్లం కన్ఫామ్గా మీరు పేపర్ మీద పెడితే 1.5 minute to 2 minutes ఖచ్చితంగా పడుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ తప్పవు, మనకి క్యాలిక్యులేషన్స్ పెద్దగా ఉంటాయి, చేసి తీరాల్సిందే. సో ఎక్కడైతే మనం సేవ్ చేసుకుంటామో టైం అదంతా తీసుకొచ్చి ఇక్కడ వాడి తీరాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఇంత టైం 2 to 3 minutes టైం పట్టింది. కానీ మీరు సాల్వ్ చేస్తే వితిన్ 1.5 minute to 2 minutesలో చేసి పడేయచ్చు మీరు. సో అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంటర్మీడియట్ లెవెల్ని కావు, ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చే స్టాండర్డ్ ఉండే ప్రాబ్లమ్స్, అది మీరు నోటీస్ చేయాలి. సో అలాగే ఇది చూడండి 89 క్వశ్చన్ ఇక్కడ మేము పెట్టి చూపిస్తున్నాం చూడండి. 89 క్వశ్చన్ ఏమిచ్చారంటే 0,0 ఒక వర్టెక్స్, A 3,4 ఇంకొక వర్టెక్స్, B 4,3 ఇంకొక వర్టెక్స్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దెన్ ద లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఫ్రమ్ O. అంటే ఇప్పుడు సపోజ్ ఇది O, ఇది A, ఇది B అనుకుందాం. ఇది వచ్చేసి 0,0, ఇది వచ్చేసి 3,4, ఇది వచ్చేసి 4,3. సో నేను ఎలాంటి లాజిక్స్ ఏం లేదు, నార్మల్గా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నాకు దీని దగ్గర నుంచి ఆల్టిట్యూడ్ కావాలంట, దీని హైట్ ఎంత అని అంటున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దీని ఏరియా కనుక్కుంటాను. ఏరియా ఫార్ములా తెలుసు కదా మనకి, ఏరియా ఈక్వల్ టు ½ ఆఫ్ x1 ఆఫ్ y2 మైనస్ y1 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2. ఈ ఫార్ములా టక్కని మనకి ఇట్లా చూడగానే ఐడియా రావాలి, మళ్ళీ ఫార్ములా రాసుకునే అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది నాకు, x1
ఇక్కడ రాసుకుంటాం x1 y1 x2 y2 x3 y3 అని రాసుకుంటారు. హాఫ్ ఆఫ్ చెప్పండి x1 ఆఫ్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది, ఇంకేం రాయండి. x2 3 ఆఫ్ 3 మైనస్ 0 ప్లస్ x3 4 ఆఫ్ 0 మైనస్ 4. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, హాఫ్ ఇంటూ జాగ్రత్త చూడండి, ఇది 9 అవుతుంది, ఇది -16 అవుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ -7/2 అవుతుంది. మనం పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం. యాక్చువల్గా 10th క్లాస్లో దీన్ని బ్రాకెట్ లాగా రాస్తాం, ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చి దానికి మోడ్ అని పెట్టి రాస్తాం, అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం. సో దాని అర్థం ఏంటి, దీని ఎంటైర్ ఏరియా 7/2 వచ్చింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. దీనికి కూడా కొత్త ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం. జస్ట్ x2 మైనస్ x1 4 మైనస్ 3 1 ప్లస్ y2 మైనస్ y1 -1 హోల్ స్క్వేర్ అంటే సో √2 వస్తుంది. అంటే దీని లెంత్ √2 వచ్చింది, అంతేనా? బేస్ లెంత్ √2 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాస్తున్నాను. ఏరియా ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను నేను 7/2 అని. హాఫ్ ఇంటూ బేస్ కూడా నాకు వచ్చింది √2 అని, హైట్ తెలియదు. ఇప్పుడు చూడండి, కింద ఉండే √2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఉండే √2 ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే 7/√2 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ హైట్, ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ఓ. ఒకసారి చూడండి, కనపడిందా? ఎస్, 7/√2 అనేది మీకు ఆప్షన్ కనపడుతుంది, ఆప్షన్ 3. సో కొంచెం చూడండి, నేనేం పెద్ద లాజిక్స్ అప్లై చేయలేదు. రెగ్యులర్ థింగ్, నాకు ఆల్టిట్యూడ్ కావాలంటే ఏరియా కనుక్కొని బేస్ లెంత్ కనుక్కొని ఈక్వేట్ చేస్తే వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ యూజువల్గా మనకి జామెట్రీలో అండ్ మెన్సురేషన్లో కూడా కనపడుతూ ఉంటాయి. జామెట్రీలో కనపడుతుంటే మెన్సురేషన్ అంటే ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లో కనపడుతూ ఉంటాయి. దాన్ని బేస్ చేసి అడిగిన క్వశ్చన్ ఇది. ఇంకొక క్వశ్చన్ చూడండి, 90, క్వశ్చన్ నెంబర్ 90 ఏమి ఇచ్చారంటే, సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా ఉంది. 5, -3 ఎక్కడ వస్తుంది? జనరల్గా 5, -3 అంటే అప్రాక్సిమేట్గా 5, -3 ఇక్కడ వస్తుంది, అప్రాక్సిమేట్గా అంటే ఈ క్వాడ్రంట్లో వస్తుంది. 2, 6 ఎక్కడ వస్తుంది? 2, 6 అంటే మేబీ అప్రాక్సిమేట్గా 2, 6 వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ జనరల్గా ఇది, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే, అఫ్కోర్స్ సరిగా రాలేదు ఇది, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత? ఈ ట్రయాంగిల్ ఏరియా తెలియాలంటే మీకు ఈ లెంత్ తెలిసి సరిపోతుంది, ఈ లెంత్ తెలిసి సరిపోతుంది. ఈ లెంత్ తెలియాలంటే మీరు ఈ లెంత్ని జనరల్గా మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ నాట్ ఇంటర్సెప్ట్ అంటాం. తెలుగులో నాకు ఒక వర్డ్ తెలియదు, ఇంటర్సెక్ట్ వేరే. ఇంటర్సెక్ట్ అంటే ఖండించుకోవడం అని, ఇంటర్సెప్ట్ అంటే జనరల్గా అయితే ఈ లెంత్ని ఇంటర్సెప్ట్ అని పిలుస్తుంది. తెలుగులో ఏదో వర్డ్ ఉంటుంది, నాకు తెలీదు, మీరు మెన్షన్ చేయండి, దీన్ని కూడా అప్డేట్ చేసుకుంటారు. ఈ లెంత్ తెలిస్తే చాలు. ఈ లెంత్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలియాలి సార్? ఈ లైన్ ఈక్వేషన్ తెలియాలి. ఈ లైన్ ఈక్వేషన్ తెలియాలంటే మీకు ఇచ్చిన ఈ రెండు పాయింట్స్ 2, 6 అండ్ 5, -3 ఏవైతే ఉన్నాయో ఈ లైన్ సెగ్మెంట్ కాసేపు ఏబి అనుకుందాం. స్లోప్ ఆఫ్ ఏబి కనుక్కుందాం. ఏబి స్లోప్ కనుక్కుందాం. స్లోప్ పాయింట్ తెలిస్తే లైన్ ఈక్వేషన్ రాయొచ్చు. స్లోప్ ఏమవుతుంది మనకి? y2 - y1 -3 -6/5 -2 -9/3 విచ్ ఈస్ నథింగ్ బట్ -3. -3 అనేది ఏంటి? స్లోప్ అవుతుంది. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ రాస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఏమవుతుంది? y - y1 = m × x - x1 అనేది ఫార్ములా. ఇదొక్కటి ఇంటర్మీడియట్లో కోఆర్డినేట్ జామెట్రీ స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్లో వస్తుంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు ఓల్డ్ 10th క్లాస్లో స్లోప్ ఉండేది, లైన్ ఈక్వేషన్స్ ఉండేవి. అక్కడ కూడా పాత టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఇవి అక్కడ కనబడతాయి, 10th క్లాస్లోనే కనబడతాయి. తర్వాత ఇంటర్మీడియట్ షిఫ్ట్ చేశారు ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఈ x1 y1 మీ ఇష్టం, మీరు దేనన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి, y - y1 6 = -3x - 2. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, y - 6 = -3x + 6 ట్రాన్స్పోజ్ చేయండి. 3x + y -12 = 0. ఇప్పుడు దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే, కాన్స్టెంట్ అటువైపు పంపించండి.
కాన్స్టెంట్ని అటువైపు పంపించేసి మొత్తాన్ని 12తో డివైడ్ చేస్తే 3x/12 ప్లస్ y/12 ఈక్వల్ టు 12/12. సో ఇది 1 అయిపోతుంది. అంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్లోకి మార్చాలి. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు చూడండి ఇది సింప్లిఫై చేస్తే x/4 ప్లస్ y/12 ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే అర్థం ఏంటి? x యాక్సిస్ మీద ఇది 4, y యాక్సిస్ మీద ఇది 12. ఇది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కోఆర్డినేట్ జామెట్రీలో. సో ఇప్పుడు చూడండి 12 4 కనపడుతుంది. వాళ్ళు అడిగిన ఏరియా సో ½ into 12 into 4 2 1 24 ఈజ్ ద ఆన్సర్. సో ఎస్ 24 కనపడిందా? 24 ఈజ్ ద ఆన్సర్. సో మీరు ఒకసారి చూస్తే పూర్తి ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పలేము. ఇది యాక్చువల్గా మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి కోఆర్డినేట్ జామెట్రీ ఓపెన్ చేయగానే ఫస్ట్ లోకస్ అయిపోగానే కనపడుతుంది ఈ టాపిక్. లోకస్ అయిపోగానే ఈ చిన్న స్లోప్స్, ఫ్లైన్ ఈక్వేషన్స్ రాయడం, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఇది ఆల్రెడీ నేను కోఆర్డినేట్ జామెట్రీ ఇంటర్మీడియట్ లెవెల్ టాపిక్స్లో చెప్పాను. మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అది చూస్తే ఈ ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. నా ఇంటెన్షన్ జస్ట్ 10th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లం మాత్రమే, ఎందుకంటే ఈ లైన్ ఈక్వేషన్ రాసుకోవడం అనేది ఇంతకుముందు 10th క్లాస్ దాంట్లో ఉండింది. సో నెక్స్ట్ అంటే నేను కేవలం ఇట్లా 10th కొంచెం హై లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇక చూడండి క్వశ్చన్ నెంబర్ 105 పాస్ కొట్టుకొని మీరు లైన్ ఈక్వేషన్ రాసుకోండి, ప్రాబ్లం రాసుకోండి. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ? ఒక ట్రయాంగిల్లో ఏబిసి అనే ట్రయాంగిల్లో యాంగిల్స్ రేషియో 1:2:3 అన్నారు. యాంగిల్స్ రేషియో 1:2:3 అన్నారు. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సైడ్స్? ఇది చాలా చిన్నది అండ్ స్టాండర్డ్ కూడా, కొంతమందికి గుర్తుంటే టక్కని పెట్టేస్తారు కూడా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాంగిల్ θ అనుకుందాం, ఇంకొకటి 2θ అవుతుంది, ఇంకొకటి 3θ అవుతుంది, అంతేనా? ఇప్పుడు 3 కలిపితే 6θ ఈక్వల్ టు 180 కదా. అప్పుడు θ ఈక్వల్ టు 30 వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? ఇది వచ్చేసి 30, ఇది వచ్చేసి 60, ఇది వచ్చేసి 90. సచ్ ఎ సింపుల్ వన్. 30 60 90 30 60 90లో మీరు కొంచెం నోటీస్ చేయగలిగితే జాగ్రత్త చూడండి. 30 degreesకి ఆపోజిట్ కూడా దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఖచ్చితంగా ఇది 2x అవుతుంది. అలాగే ఇప్పుడు ఇదేమవుతుంది చెప్పండి? √3x అవుతుంది. ఇప్పుడు ఇది ఇది ఎలా చెప్పారని మీకు డౌట్ రావచ్చేమో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదంతా ఏం తెలియదు అనుకో, కాసేపు దీన్ని మీరు ఇలా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇదే తీసుకుందాం, నో ప్రాబ్లం. 60 తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ పెట్టుకుంటున్నా. నాకు ఇది తెలియదు అంటే ఆపోజిట్ తెలియదు, హై పాయింట్ తెలియదు అనుకో. ఆపోజిట్ తెలీదు, హై పాయింట్ తెలియదు. ఇప్పుడు నాకు ఒక్కోటి ఎలా అనుకుంటాను? ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 60 వాల్యూ √3. ఆపోజిట్ తెలియదు, ఆపోజిట్ అయినా రాసుకుంటున్నా. అడ్జసెంట్ ఎక్స్, ట్రాన్స్పోజ్ ఎక్స్ √3 అంటే ఆపోజిట్ ఎంత వచ్చింది? ఎక్స్ √3 వచ్చింది. ఫైన్. నెక్స్ట్ ఇది రాసుకుంటున్నాను. sin 60 ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాంటస్. sin 60 వాల్యూ √3/2 ఈక్వల్ టు ఆపోజిట్ వచ్చేసి ఎక్స్ √3/2. సో √3 గెట్స్ క్యాన్సిల్. హైపాంటస్ కదా, హైపాంటస్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే హైపాంటస్ ఈక్వల్ టు 2x. ఇది 2x. ఇప్పుడు వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద రేషియో కరెక్ట్గా రాయాలి. వాళ్ళు ఈ ఆర్డర్లో ఇచ్చారు. అంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏమవుతుంది? 30 degreesకి ఆపోజిట్గా ఉండేది ఎక్స్ అవుతుంది, ఈస్టు. 60 degreesకి ఆపోజిట్గా ఉండేది ఎక్స్ √3 ఈస్టు. ఇంకా మిగిలింది 2x. సో ఇప్పుడు 1:√3:2 అవుతుంది. ఇది యాక్చువల్గా స్టాండర్డ్ రిలేషన్. సో ఇక్కడ చూడండి 1:√3:2 కనబడింది కదా. సో ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద అడిగిన క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ కూడా ఏదో ఉంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అడిగిన క్వశ్చన్ ఇది. ఒక్కసారి చూడండి. ఈ క్వశ్చన్కి కాన్సెప్ట్ అయితే మీరు అసలు మామూలుగా టెక్స్ట్ బుక్లు, రెఫరెన్స్ బుక్లు ఏవి వెతికినా మీకు కనపడే అవకాశం చాలా తక్కువ. అన్లెస్ యు ఆర్ ఎ టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్ అయ్యి ఉండి ఆల్రెడీ కాస్తో పుస్తో బియాండ్ కరికులం చెప్పి ఉంటే ఈ క్వశ్చన్ మీరు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ క్వశ్చన్. నేను పాస్ కొట్టి మీరు క్వశ్చన్ నోట్ చేసుకోండి.
సో ఇది చూడండి, product of two positive numbers is 400, then the minimum value of their sum. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక్క ఫ్యూ సెకండ్స్ టైం తీసుకోండి, ఎక్స్క్యూజ్ మీ. Two numbers product, suppose two numbers A and B అనుకుందాం. It was given A into B equal to 400. Minimum value of A plus B. అసలు ఏమైనా సంబంధం ఉంటాయి కోసం. సో చాలా మంది గెస్ చేస్తారు, కొంతమంది మినిమం వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఎంత అవుతుంది, ఇలా రకరకాల కాంబినేషన్స్ తీసుకుంటారు. బట్ ద యాక్చువల్ కాన్సెప్ట్ బిహైండ్ దిస్ వన్ ఈస్, జాగ్రత్త చూడండి, ఏఎం అండ్ జిఎం ఇన్ఈక్వాలిటీ. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, ఇన్ఈక్వాలిటీ. కరెక్ట్గా చెప్పాలంటే ఇది మనకి అకాడమిక్ సైడ్ ఎక్కడ వచ్చిన దాఖలాలు అయితే నాకైతే కనపడలేదు. నేను అకాడమిక్ సైడ్ చెప్తాను, ఇది యాక్చువల్గా మేబీ లిటిల్ ఐఐటి ఓరియంటేషన్, ఒలింపియాడ్కి సంబంధించిన నెంబర్ థియరీలో కనపడే ఒక చిన్న కాన్సెప్ట్. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పాను, ఏబి అనేది రెండు నెంబర్స్ అనుకుంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై టూ. జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఇవి రెండు అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ ఆఫ్ టూ నెంబర్స్. వీటి మధ్య ఇన్ఈక్వాలిటీ, నాట్ ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీ ఏంటంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. ఫస్ట్ పాయింట్ ఇది, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. అంటే దీని అర్థం ఏ ప్లస్ బి బై టూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అని. ఇది ఎందుకు వచ్చింది సడన్ గా ఇక్కడ అంటే, ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ అని దిగితే ఇంత రాద్దాంతం ఉండకు, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ. ఈ వర్డ్కి కూడా ఒక ప్రాపర్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను చూడండి, ఒక పర్సన్ 100 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తే 35 నుంచి 100 వరకు పాస్ మార్కులుగా కన్సిడర్ చేస్తాం. ఒక అబ్బాయి ఎగ్జామ్ రాశాడు, ఎలాంటి మార్క్స్ మెన్షన్ చేయలేదు, సింపుల్గా పాస్ అని మెన్షన్ చేశాడు. ఒక అబ్బాయి ఎగ్జామ్ రాశాడు, అతని మార్క్స్ చెప్పలేదు, కానీ నువ్వు పాస్ అయ్యావా అని చెప్పాడు. సో అప్పుడు ఆ అబ్బాయికి వచ్చిన మార్క్స్ నేను ఇలా రాయొచ్చా, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అంటే ఆ అబ్బాయికి 35 వచ్చి ఉండొచ్చు, 36 వచ్చి ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 కూడా వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఫర్ హిజ్ మార్క్స్? అతనికి వచ్చిన లీస్ట్ మార్క్స్ ఏమై ఉండొచ్చు? 35 ఉండొచ్చు. లీస్ట్ మార్క్స్ 35 ఉండొచ్చు అంటున్నాను. మినిమం వాల్యూ 35 ఉండొచ్చు, 35 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ సమ్ అని అడుగుతున్నారు. అంటే ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ ఆఫ్ వాట్, దేనికంటే పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక నేను మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అంటే మార్క్స్ అనేవి 35ని టచ్ చేసి ఉండొచ్చు, 35 కంటే కిందికి వెళ్ళి ఉండదు. సో దట్ ఈస్ ద మినిమం వాల్యూ ఫర్ మార్క్స్. 35 అనేది ఆ మార్జిన్ అనమాట, దానికి దాటి కిందికి వెళ్ళిందంటే ఫెయిల్ అయిపోతుంది. అలాగే సమ్కి మినిమం వాల్యూ ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ నేను వాడుకుంటున్నాను, ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ ఏ ప్లస్ బి బై 2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అనేది ఇక్కడ వాడుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఏ ఇంటూ బి ఆల్రెడీ 400 చెప్పారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ we know that a plus b divided by 2 greater than or equals to ab with a and g inequality. So a plus b by 2 greater than or equals to square root of 400 greater than or equals to 20 is a plus b by 2. 2 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే a plus b greater than or equals to 40 వస్తుంది. అంటే a plus b కి మినిమం వాల్యూ 40.
మినిమం వాల్యూ 40. అంటే ఇక్కడ మీనింగ్ వీరు ఏ నెంబర్లైనా తీసుకోండి 40 కంటే తక్కువ వెళ్ళదు, 40 కంటే పెద్దగా పెరగచ్చేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400 కదా ప్రొడక్ట్, ఒక నెంబర్ 100 అనుకోవచ్చు, ఇంకొక నెంబర్ 4 అనుకోవచ్చు. రెండింటిని యాడ్ చేయండి 104 వెళ్తుంది. 104 ఎక్కడికన్నా పోవచ్చు, 40 కంటే తగ్గదు. ఎందుకు 40 కంటే తగ్గదు? 20 + 20 సారీ 20 and 20 తీసుకోండి. 20 × 20 చేస్తే 400, 20 + 20 చేస్తే 40. ఇంతకంటే కిందికి రాదు. అంటే 39, 39.5, 39.9 కూడా రాదు. దట్ ఈస్ ద మినిమం వాల్యూ. ఇక్కడ మీరు ఒక డౌట్ అడగచ్చు, సార్ ఇది ఈజీగా గెస్ చేసేయచ్చు, ఇంత రాద్ధాంతం అంటే ఇదే క్వశ్చన్ వస్తుందని గ్యారెంటీ లేదు కదా. ఈ కాన్సెప్ట్ మనకి ఖచ్చితంగా మీరు ఈ సందర్భంలో అయినా, అంటే మనకి టెక్స్ట్ బుక్లో లేని విషయాల మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ వెనుక యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి డీటెయిల్గా చెప్పాను. ఏఎం జిఎం ఈక్వాలిటీ అంటారు. సో ఓవరాల్గా ఇఫ్ యూ సీ, నేను దగ్గర ఒక 12 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా 10th క్లాస్ ప్రాబ్లమ్స్ అని చెప్పలేము, ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ అని భయపడలేము. కాబట్టి మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దాదాపు 40 ప్రాబ్లమ్స్, 39 ప్రాబ్లమ్స్ అయ్యాయి ఈ పేపర్లో. రిమైనింగ్ 41 ప్రాబ్లమ్స్ అన్ని ఇంకొక 2 వీడియోస్లో చేస్తాను, టీజీటీ పేపర్ 2018 నుంచి. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ప్రాబ్లం వెనక ఉండే కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మీద ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా, ఇంకా ఏదైనా అడిగే అవకాశం ఉందా అన్నది పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రతి ప్రాబ్లం మీరు చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే నెంబర్లు మార్చుకుని కూడా 2-3 క్వశ్చన్స్ మీరే ఓన్గా రాసుకొని చేయొచ్చు. మీరు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. దానివల్ల మీకు ఈ ప్రాబ్లం లేదా ఇలాంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా గుర్తుంటాయి. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హర్ గోపాల్.